హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మటుకు అస్సలు స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా మిస్ అవుతారు. ఇది మన నెల్లూరులో చాలా ఫేమస్ అయిన పార్క్. ఈ పార్క్ పేరే నాగరవనం. మీకు గనుక ఫుల్ అడ్వెంచర్ ఇష్టమైతే మటుకు ఈ పూర్తి వీడియో చూడండి. నేను ప్రత్యేకంగా వెళ్ళి షూట్ చేశాను అనమాట ఈ వీడియో మటుకు. మీతో పాటు మీ పిల్లలు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ పార్క్ వస్తే మటుకు. ఖచ్చితంగా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను. మరి ఈ పార్క్ అయితే మనకి పొదులుకూరు రోడ్కి మధ్యలో కొత్తూరు ఉందండి. కొత్తూరుకి పక్కనే ఉందన్నమాట. మన నెల్లూరు నుంచి ఒక 15 to 14 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోపలే ఉంది. మరి ఈ పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 o'clockకి రండి. 9 నుంచి ఈవినింగ్ 6 లోపల క్లోజ్ అయిపోతుంది అనమాట. సండే అయితే ఇంత ఫ్రీగా అయితే ఉండదండి, చాలా అంటే చాలా రష్ అయితే ఉంటుంది. పార్క్కి వ్యూ పాయింట్ మెయిన్ ఫేమస్ అండి, ఎందుకంటే ఈ వ్యూ పాయింట్ ఎక్కితే టోటల్ ఫారెస్ట్ మొత్తం కనబడుతుంది. మరి పిల్లలు ఆడుకోవడానికి ఆర్మీ ట్రైనింగ్ లాంటివి, ప్లస్ మన ఎక్సర్సైజ్ చేసుకోవడానికి చూస్తున్నారు కదా. ఈ వ్యూ పాయింట్ అన్నీ సూపర్ అనమాట, A to Z అని చెప్పాలి. ఇంకా డెవలప్ అయితే చేస్తున్నారు ఈ పార్క్ని. మేబీ జూ పార్క్లా చేయొచ్చు ఇన్ ఫ్యూచర్లో. ఫ్రెండ్స్, మరైతే మీరు ఈ ఛానల్ కొత్తగా చూసేటట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మరీ చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా వీడియోని లేట్ చేయకుండా చకచక మనం పూర్తి వీడియో చూద్దాం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జబర్దస్త్ ఫ్యామిలీ. నేను మీ రామ్ సింగ్. ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసేయండి. ఫ్రెండ్స్, మరి మేమైతే ఫస్ట్ రోజు సండే వచ్చాం ఫ్రెండ్స్. అది కూడా ఈవినింగ్ 5 o'clock వచ్చాం అన్నమాట. మాకు టైమింగ్స్ తెలియక ఇక్కడికి 5 o'clock వస్తే 6 o'clock క్లోజ్ అన్నారు. సో ఇక్కడైతే మీరు పార్కింగ్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు అన్నమాట. ఎదురుగా చాలా స్పేస్ అయితే ఉంది. అలాగే బస్సులో వచ్చే వాళ్ళంతా స్ట్రైట్గా ఇక్కడే దిగొచ్చు అనమాట. సెంటర్ పాయింట్లోనే దిగొచ్చు, ప్లస్ రిటర్న్ కూడా వెళ్ళొచ్చు అనమాట. బస్ వే కూడా చాలా ఈజీగా ఉంది. ఇదైతే ఫస్ట్ మన ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఒకసారి వ్యూ మొత్తం చూస్తాను చూడండి ఫ్రెండ్స్. సండే అయితే కొద్దిగా ఆడుకోవడానికి కష్టంగా ఉంటుంది, కాకపోతే చూడడానికి అయితే రావచ్చు ఫ్రెండ్స్. మరి నేను సండే అయితే షూట్ చేయలేక పక్క రోజు మండే వచ్చాను ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు అయితే ప్రశాంతంగా వీడియో రికార్డ్ చేయొచ్చు అని వచ్చాను, క్లియర్గా చూపించవచ్చని. ఇక్కడ క్లైమేట్ మటుకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం అడవిలాగా ఉంటుంది కాబట్టి ఈ కూల్గా ఉంటుంది ఇక్కడ వెదర్ ఆల్మోస్ట్ ఆల్. ఇక్కడ ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఫ్రంట్గా ఇలా కనబడుతుంది. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది ఎదురుగా. సో ఇక్కడ టికెట్ అయితే ఇప్పుడు 20 rupees తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ పర్ పర్సన్కి. ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. మరి ఎంట్రన్స్ అవ్వగానే మనకి పూర్తిగా లెఫ్ట్ సైడే ఉంటుంది ఫ్రెండ్స్. పార్క్ మొత్తం ప్రైవేట్తో ఇంకా డెవలప్ చేస్తున్నారు కాబట్టి మొత్తం లెఫ్ట్ సైడే ఉంది. అలాగే ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. పార్క్ లోపల ఏముంది ఏమి లేదనేది ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం క్లియర్గా. ఓకేనా? లెట్స్ వాచ్.
మరి చిన్నపిల్లలు ఆడుకునేది ఆర్మీది చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే మరి ఇప్పుడు పార్క్ అనమాట. అలాగే ఈ పార్క్లో పెద్దలు కూడా మార్నింగ్ వచ్చి వాకింగ్ చేస్తారంట, వాకింగ్ చేసి ఎక్సర్సైజ్ చేస్తారంట ఫ్రెండ్స్. తిప్పు బాయ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోతారు ఇక్కడికి వస్తే మటుకు. మరి వీళ్ళైతే మనకి సబ్స్క్రైబ్ అవ్వాలి ఫ్రెండ్స్, మన వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నారన్నమాట. మీరు కూడా చేసుకుంటారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కానీ చేయకపోతే మటుకు ప్లీజ్ ప్రజెంట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి, వాళ్ళు కూడా చూస్తారు ఫ్రెండ్స్. ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్, పిల్లలు దానిపైన ఎక్కి నడవచ్చు అనమాట, అది స్పిన్ అవుతూ ఉంటుంది. అలాగే ఈ పార్క్కి ప్రత్యేకత ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ఉయ్యాలన్నమాట ఈరోజు అయితే క్లోజ్లో ఉంది, కట్టేశారన్నమాట. సో అయితే ఇదైతే చాలా బాగా ఊగుతుంది అటు ఇటు. అలాగే దీని తర్వాత లెఫ్ట్ సైడే వస్తే ఇక్కడ ఒక పార్క్ ఉంది ఫ్రెండ్స్, అంటే షూటింగ్ చేసుకోవడానికి. ప్రతి ఒక్కరు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట, వీడియోస్తో రికార్డ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత పచ్చదనంగా, ఎంత నీట్గా ఉందో ఫ్రెండ్స్. ఇలాంటి ప్లేస్కి వస్తే మటుకు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట, అది కూడా ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో వస్తే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఈ పార్క్కి పక్కనే వాష్రూమ్ ఉంది ఫ్రెండ్స్, నథింగ్ ప్రాబ్లం అనమాట, హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు మీరు. వాష్రూమ్స్ అయితే నీట్గా ఉన్నాయి. అలాగే దీనికి స్ట్రైట్గా వెళ్తే ఈగల్ కనబడుతుంది ఫ్రెండ్స్, అక్కడ క్యాంటీన్ అనమాట. ఇదైతే క్యాంటీన్, మనం తినడానికి కూడా సౌకర్యంగా ఉంది ఏమైనా కావాలంటే స్నాక్స్ అవన్నీ. అలాగే ఇక్కడ పార్క్ అయితే క్లీన్ చేస్తున్నారు, దాని పక్కనే వచ్చి వాటర్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, డ్రింకింగ్ వాటరు. ఇక్కడ వస్తే మటుకు ప్లాస్టిక్తో తయారు చేసిన కొన్ని బొమ్మలు ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. ఫ్రెండ్స్ నేను చూశాను ఫ్రెండ్స్, దీని మీద కొందరు ఎక్కి పాడు చేస్తున్నారు ఫ్రెండ్స్, అలా చేయొద్దు ఫ్రెండ్స్. ఈ పార్క్ని నీట్గా పెట్టుకుంటే మనకి యూజ్ అవుతుంది, నీట్గా పెట్టండి ఫ్రెండ్స్. ఇలాగే ఈ పార్క్లో పక్కనే ఫ్రెండ్స్ ఒక స్టాచ్యూలా కట్టారు, ఆ స్టాచ్యూలో బొమ్మలు ఉన్నాయన్నమాట, అంటే స్నేక్, సీ హార్స్, పికాక్, ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఇంకా వీడియో లేట్ చేయకుండా పూర్తి చేసేయండి ఫాస్ట్గా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే ఎంత చక్కగా దేవతతో పోల్చి మరీ చెట్టును చూపిస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఎదురుగా కొంగ చేశారు ఫ్రెండ్స్ ఎవరో, ప్లీజ్ అలా చేయొద్దు ఫ్రెండ్స్. దీంట్లో చాలామంది దిగి మరీ పాడు చేస్తున్నారు అనమాట. అలాగే ఇక్కడ చెప్పారన్నమాట నాకు, ఇలా పాడు చేస్తున్నారు, ఆ వీడియోలో చెప్పమన్నారు, సో అందుకు నేను చెప్తున్నా అన్నమాట. సో ఇదైతే చూడండి ఫ్రెండ్స్, పక్షులంతా ఎంత బాగున్నాయో, మన పులికాటు సరస్సుకి వచ్చే పక్షులు అన్నమాట ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడికి వచ్చి వాల్నట్టే ఉన్నాయి రియల్గా. ఇంకా ఇక్కడ నుంచి విలేజ్ చేయకుండా మన వ్యూ పాయింట్కి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. మరి వ్యూ పాయింట్కి వెళ్ళాలన్నమాటకు మనకి డ్రింకింగ్ వాటర్ ఉంది కదండి, ఆ డ్రింకింగ్ వాటర్కి క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది రూటు. కన్ఫ్యూజ్ అవ్వకుండా స్ట్రైట్గా వెళ్ళిపోవడం అనమాట. ఇప్పుడు చూసినాను చూడండి, ఇదే అనమాట, కన్ఫ్యూజ్ అవ్వద్దు. కొద్దిగా అడ్వెంచర్గా అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఒక 5 minutes బై వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందండి ఫ్రెండ్స్.
హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా చుట్టుపక్కల అయితే ఎవ్వరూ లేరు. నేను ఒక్కడనే వచ్చానమాట. జస్ట్ ఈ లొకేషన్ ఎలా ఉంటుందో చూడడానికి. ఇది ఇంకా డెవలప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. టైం పడుతుంది నాకు తెలిసి, కానీ తొందర చేస్తున్నారంట. ఇలా కొంచెం దూరం నడవాలి ఫ్రెండ్స్, అప్పుడు ఆ టవర్ లాంటిది వస్తుందంట. అది ఎక్కి చూస్తే వ్యూ బాగా కనబడుతుందంట ఫ్రెండ్స్. అది ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మరి మా పాత వీడియోస్కి అయితే వ్యూస్, కామెంట్స్ అయితే చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అలాగే ఈ వీడియో కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. లాస్ట్కి అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. 2 దారులు ఉన్నాయి. మేబీ అక్కడ క్లోజ్ అనుకుంటా. స్ట్రైట్కి వెళ్ళాం. దగ్గరే, పెద్ద దూరం వెళ్ళలేదు ఫ్రెండ్స్. ఒక 5 minutes నడవాలి అంతే. అదొక థ్రిల్లింగ్గా ఉంటుంది. ఈరోజు ఎవరు ఉండరు కాబట్టి నాకు రికార్డింగ్ చేయడానికి బాగుంటుందని ఈరోజు వచ్చాను ఫ్రెండ్స్. ఎస్టర్డే సండే వచ్చాను ఫ్రెండ్స్, అస్సలు కుదరలేదు. ఆ వీడియో మీకు చూసే ఉంటారు. ఈరోజు కొద్దిగా ఫ్రీగా ఉంది ఫ్రెండ్స్, అందువల్ల వచ్చాను. షూట్ చేయడం బాగుంటుందని. చూడండి ఫ్రెండ్స్, పార్క్ని అయితే పాడు చేయొద్దు ఫ్రెండ్స్. ఎక్కడెక్కడ ప్లాస్టిక్ కవర్లు, లేస్ కవర్స్ వేస్తున్నారు ఫ్రెండ్స్. ఇలా చేయొద్దు ఫ్రెండ్స్. నీట్గా ఒక డస్ట్బిన్ అయితే మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మరైతే ఫ్రెండ్స్, వీళ్ళైతే మన సబ్స్క్రైబర్లు ఫ్రెండ్స్. చాలా బాగా ఫ్రెండ్స్ అయ్యారన్నమాట అక్కడ పార్క్లో. చూస్తున్నా కదా ఫ్రెండ్స్. ఇంకో ఇది సెకండ్ వ్యూ పాయింట్ ఫ్రెండ్స్. ఇది పైకి రాగానే లేదు, మీరు ఇందాకే చెప్పుంటే బలి చేసామండి అన్న. మరి ఈ వ్యూ పాయింట్ మటుకు మన ఎంట్రన్స్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది మనకైతే రోడ్డు ఎదురుగా ఉంటుందన్నమాట. చాలా బాగుంది ఇక్కడైతే. అలాగే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంత దూరం చూసారు కాబట్టి ఎంతో కొంత నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. వాళ్ళకి కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సెకండ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం డెవలప్ అయిన తర్వాత. థ్యాంక్ యూ.